జోగులాంబ గద్వాల జిల్లా మల్లకల్ మండలంలో గ్యాస్ సిలిండర్ల కొరత తీవ్రంగా మారింది. సిలిండర్ల కోసం ప్రజలు తెల్లవారుజామున 3 గంటల నుంచే క్యూలలో నిలబడి ఉదయం 10 గంటల వరకు ఎదురు చూస్తున్నారు. వారం రోజుల ముందే బుకింగ్ చేసినప్పటికీ సిలిండర్లు అందడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. మానస టీవీ ఏ ఊరు కదా నాటుకుంటా. ఇప్పుడు బుకింగ్ ఎప్పుడు చేసిన గ్యాస్ 5 దినాలు చేసింటే 3 దినాల మెసేజ్ వచ్చింది. నిన్న ఇవాళ మెసేజ్ వచ్చింది. ఏమైనా వచ్చింది అంటే మీకు ఈ రోజు డెలివరీ అని వచ్చిందా లేకపోతే ఎట్లా? ఈ రోజు తీసుకుని వచ్చాను వచ్చింది. నిన్న నిన్న మళ్ళీ వచ్చింది. నిన్న వచ్చిన కాడ నుండి కూడలు వచ్చి లేవు. నిన్న వచ్చినావు రాత్రి ఇలా వచ్చినాను ఇక్కడికి. ఏ ఊరు మీది? తాటుకుంటా. ఎన్ని గంటలకు వచ్చినా ఇక్కడికి? నేను 7 గంటలకు 7-5 లేకుండా వచ్చిన. మరి ఏమంటారు వాళ్ళు? ఏమైనా బయటకు వచ్చి చెప్పారా మీకు? ఏం చెప్పలేరు. ఇన్ని కుండలు వచ్చినాయి ఇంతమందికి ఉన్నాయని చెప్పి ఏం చెప్పలేరు. లేకపోతే ఫస్ట్ బుకింగ్ చేసుకున్న వాళ్ళకి ఇస్తాము ఫస్ట్ అని చెప్పి ఏమైనా? అది కూడా యాద్ చెప్పలేరు అబ్బా. ఊరికే చెప్పిన మాట యాద్ చెప్పలేరు. మరి ఏం చెప్పినారు? ఏం చెప్పకపోతే మరి ఆడ చెప్తున్నా మామేం చేయాలి? అడగల కదా అంటున్నా. బుక్కులు లైన్ పెట్టారు మామ. ఎప్పుడు బుక్ చేసినావు? మొన్న శనివారం నాడు నీకు మెసేజ్ వచ్చింది? వచ్చింది. ఏమైనా వచ్చింది? తెలియదు చూసిన వాళ్ళకి నాకు తెలియదు. ఇప్పుడు డెలివరీ ఇప్పుడు ఈ రోజు నీకు ఇస్తాం గ్యాస్ అని లేకుంటే డేట్ ఉంటుంది అమ్మినా డేట్ కి మీరు రాండి అని వస్తుంది. అందరు వచ్చి వేస్ట్ ఆడ. ఇప్పుడు 1000 మంది బుక్ చేసి 1000 గ్యాసులు ఉన్నాయి కదా, 4 మందికి మాత్రం వచ్చినాయి. దాంట్లో మీకు మెసేజ్ వస్తుంది ఈ డేట్ రోజు మీకు ఈ డేట్ వస్తుంది. వస్తేనే తీసుకోవద్దాము. అట్లా కాదు, ఓటీపీ వస్తే వస్తుంది. మరి ఇప్పుడు బయట ఎక్కువ తీసుకున్నాను నిజమేనా? అది బయట అంటే చూడన్న బ్లాక్ లా కూడా దొరకలేదు. కూడా స్టాక్ లేదు కాబట్టి బయట కూడా అమ్మతలేదు. ఎక్కడ కూడా అడిగి చూసాం కానీ దొరకలేదు. మరి ఇన్ని రోజులు మీరు ఎట్లా చేసుకుంటారు? మరి ఇక్కడ గ్యాస్ బంద్ అయితే పూర్తా కట్టెలు పోయి మనం అనుకోవాల్సింది కదా, తప్పదు కదా. ఊకైతే ఉండలేం కదా. పాతకాలం పద్ధతి వస్తుంది. ఖచ్చితంగా అదే రావచ్చు. ఇంకా అదే వస్తుంది. పాతకాలం పరిస్థితి వస్తుంది. మళ్ళీ ఇంకోటి ఓటీపీ ఒక్కరోజు బుక్ చేస్తే 4 రోజులకు వస్తుంది. ఇప్పుడు ఈ రోజు బుక్ చేసినామంటే ఈ టైం వరకు మీరు రావద్దని చెప్పి వస్తుంది. అట్లా రాదు. ఏ చెల్లికి రాదు. ఓటీపీ అని వస్తేనే వస్తుంది. అది కూడా 4 రోజుల తర్వాత వస్తుంది ఓటీపీ కూడా. ఐజమాన్ సైడ్ ఎట్లా ఉంటారంటే ఈ రోజు బుక్ చేసినామంటే ఈ డేట్ ఓటీపీ వస్తేనే రండి అంటారు. అది ఎప్పుడు వచ్చేది తెలియదు ఓటీపీ. ఆ ఓటీపీ వచ్చినప్పుడు కుండ పట్టుకొని రావాలి అంతే. ఇప్పుడు ఓటీపీ వచ్చిన వాళ్ళకి మాత్రమే కుండలు ఇస్తారు, లేదంటే లేదు. అది మిగతా వాళ్ళకి వాళ్ళు కుండలు ఇవ్వాలని వాళ్ళు చెప్పినారు మీకు? ఆల్రెడీ ఇయరింగ్ అంతే బయటకు పంపిస్తారు. ఓటీపీ ఉంటేనే ఆడ ఓకే అయితేనే కుండ ఇస్తారు, లేదంటే ఇవ్వరు అంతే. ఓటీపీ లేకుండా కుండ ఇవ్వరు, బయటకు పంపిస్తారు. ఏ ఊరు అన్న మీది? మరి నీలపల్లి. ఎప్పుడు వచ్చావు వీడికి? నేను ఇప్పుడు వచ్చాను. ఇప్పుడు వచ్చినా? ఓకే. మరి ఎన్ని రోజులు టిఫిన్ అదే 12 చేసినాం. అసలు వంట చేసుకుని ఇంట్లో పాసలు తింటున్నా. బయట ఇంట్లో పొయ్యి లేదు. బయట ఉపాసాలు ఉంటావా? పాసలు కూడా తింటున్నా. హోటల్లో వాళ్ళ దగ్గర గ్యాస్ ఉండదు కదా, ఎట్లా వాళ్ళ దగ్గర గ్యాస్ ఎట్లా వచ్చిందో మనం చూసినామా. ఇప్పుడు కూడా చెప్తున్నా పెద్ద మనిషి హోటల్లో ఇంట్లో వరకే వాడాలా, హోటల్లో వాడకూడదు చూడు. అది కూడా మీరు అబ్జెక్షన్. అన్నం తిన్నికే మీరు ఉండాలా? మరి నువ్వు కాదు, బయట హోటల్లో ఇవి యూజ్ చేయకూడదు. నా కొడుకులు అంతా మా ఫ్యామిలీ హైదరాబాద్. నేను ఒక్క నువ్వు ఇంకా పార్సల్ తెచ్చుకుని తింటున్నా. పార్సల్ తెచ్చుకుని తింటున్నాం. మళ్ళీ నీ దగ్గర డబ్బులు ఉన్నాయి. మళ్ళీ ఏం డబ్బులు ఉంటే కూడా ఇస్తలేరు. ఒక లోడ్ బాయ్ ఇంతవరకే. కట్టెలు పొయ్యేదే సిటీ మోడల్. ఎన్ని బుకింగ్స్ అయినవి? ఎన్ని కుండలు వచ్చినాయి? 1100 బుకింగ్ అయినాయి. 1100 చిల్లర బుకింగ్ అయినాయి. 342 చిల్లర వచ్చినాయి. ఇప్పుడు కుండ ఎంత పడుతుంది ప్రైస్ కస్టమర్కి? 985. 985. మరి ఇప్పుడు స్టాక్ అయిపోతే మళ్ళీ ఏమైనా వచ్చే అవకాశం? మళ్ళీ రేపు ఎల్లుండి వస్తుంది. ఎంత 2 days టైమా 3 days? ఎల్లుండి వస్తుంది. మరి వాళ్ళకి ఇప్పుడు డెలివరీ మీరు ఎట్లా ఇస్తారని ఇప్పుడు మీరు ఓటీపీ వస్తున్నా లేకపోతే? ఓటీపీ రావాలా కన్ఫర్మ్ చేస్తే కన్ఫర్మ్ చేసి ఇస్తాం. ఓటీపీ ఇప్పుడు కొన్ని వరకు మీకు 24th 25th అని వస్తుంది కదా డెలివరీ టైం వస్తుంది. ఆ ప్రకారం ఇస్తారు లేకపోతే ఎట్లా? మీరు 24 వాళ్ళకి ఓటీపీ వచ్చింటుంది కదా, అది కన్ఫర్మ్ చేసి ఇస్తాము. టైం చెప్పిట్టుంది. ఫస్ట్ టైం ఏమో డేట్ కన్ఫర్మేషన్, సెకండ్ టైం ఏమో డెలివరీ టైం వస్తుంది. అట్లా వస్తుందా లేకపోతే డైరెక్ట్ ఓటీపీనా? పేమెంట్ ఓటీపీ? 2 మెసేజ్లు వస్తాయి. అట్లా వస్తుంది, ఇట్లా వస్తుంది.
కన్ఫర్మ్ అయినాక ఇస్తాం. ఇప్పుడు ఎట్లా డెలివరీ ఇప్పుడు ఈ రోజు డెలివరీ ఉన్న వాళ్ళకి మాత్రమే కుండ అట్లేం వీళ్ళు ఇప్పుడు అందరూ ఈ రోజు ఓటీపీ వచ్చిన వాళ్ళు కూడా వచ్చి నిలబడుతున్నారు. వాళ్ళకు కూడా ఇప్పుడు ఫస్ట్ మీకు ముందే డెలివరీ బుక్ చేసుకుంటారు కదా వాళ్ళ పరిస్థితి ఎట్లా? వాళ్ళు కూడా లైన్ నిలబడాల్సిందే. ఇప్పుడు ఈ రోజు కుండ తీసుకుని ఇస్తారా? ఇస్తాం. అయితే బుకింగ్తో సంబంధం లేదు. ఈ రోజు కుండ తీసుకొచ్చిన గ్యాస్ బుక్ ఉంటే చాలు ఇస్తామంటున్నారు. వాళ్ళ లైన్ ఉంటే ఇస్తాము. వాళ్ళ లైన్ నుండి మరి జనాలు ఏమైనా ఇబ్బంది పెడుతున్నారు మీకు? ఇవేమి ఇబ్బంది లేదు. ఇంకా అదే ఇబ్బంది. లైన్ ఉండలేరు. మా ఇష్టం వాళ్ళు అందరు వస్తున్నారా అటు పెట్టినా లైన్ పెట్టినా ఉండాలంటే ఉండలేరు వాళ్ళు. చెప్పినందుకే నాకు కావాలని అడుగుతున్నారు. నాకు ఇబ్బంది ఉంది అని అలా అడుగుతారు అంతే. వాళ్ళ గొడవ అది మన గొడవ అది.